చెప్పరా నా కొడుకు పుట్టాడు. ఎలా ఉన్నాడ్రా? అచ్చు నాలాగే ఉన్నాడు. నీ బుద్ధులు రాకుండా ఉంటే సరే. నా భయం కూడా అదేనే. సరే ఉంటా మరి. రే మూర్తి సార్, నా కొడుకు పుట్టాడు, ఏదో ఒకటి చెయ్యాలరా. ఊరంతా భోజనాలు పెడదాం సార్. తిని మర్చిపోతారా మూర్తి. మరి భోగం మేళం పెడదామండి. శుద్ధ ఇవన్నీ కాదు, రత్నగాడి కొడుకు పుట్టాడు, ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. అయ్యో 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 10,000 అంతా పగలగొట్టేశారా? అది కాదండి. మొత్తం మన డబ్బేనే. ఆ రత్నాకర్ గాడు కొడుకు పేరు చెప్పి ఊరంతా చల్లేశాడు. ఈ రాజాగాడు ఉన్నా దండగే. నీ కొడుకేమో చేతి గాజులు వేసుకొని ఇంట్లో కూర్చున్నాడు. డ్రామా అయిపోతే కూర్చొని మాట్లాడుకుందాం. నేను కూర్చోనరా, మాట్లాడు. వాడి మీద ఎందుకు ఓడిపోయావు? టైం బాగోక కాదు, ఆ రోజు ఆ పార్టీ గాలి అలా ఉంది. కొంతమంది గెలిచారుగా. నేను చేతగానోనిరా. మరేంటి? వాడు నీకు ఏ రోజు పోటీ అనుకోలేదు. ఇప్పుడు అనుకుంటున్నాను. అదే ప్రమాదం. వాడికి తెలిస్తే జాగ్రత్త పడతాడు. మరేం చేద్దాం? వాడు కూడా వాడికి పోటీ కాదనుకున్న ఒక్కడిని నిలబెడదాం. ఎవణ్ణి? ఏ లంకలో వాడిని తీసుకొచ్చి నానాజీ మన మీద నిలబెట్టాడో అదే లంకని చీలుద్దాం. అందులో నుండి ఇంకొకడు పుడతాడు. రత్న, ఈ ఎలక్షన్లో యాదిగాడు నీ మీద నిలబెడుతున్నారంట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్చ్. నానాజీని చంపేసిన తర్వాత సానుభూతి కోసం ఆ రత్నాగాడే వాడి పెళ్ళాన్ని రోడ్డు మీద పడేశాడు. మీ వెనకాల నేనుంటాను. కంగ్రాట్స్ సార్, మీరు తండ్రి కాబోతున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలి. కాసేపట్లో కౌంటింగ్ మొదలవబోతుంది. వాళ్ళని చూసి నేర్చుకోండిరా. ఆడు ఒక్కడు కూకొని ఉన్నాడు, వాళ్ళందరూ నుంచుని ఉన్నారు. మీరు నా పక్కన కాలు మీద కాలు వేసుకొని బంతి భోజనాలు కూర్చున్నారు. కూర్చోండి కూర్చోండి, తెలుసుకోండి చాలు. మొదటి రౌండ్ ముగిసేసరికి పైపోయిన యాదవ్పై లంకల రత్నాకర్ 1000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి పైపోయిన యాదవ్పై లంకల రత్నాకర్ 3000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి పైపోయిన యాదవ్పై లంకల రత్నాకర్ 5000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అది మా సార్ అంటే. వెళ్ళిపోతావా? కొంచెం ఈసారి ఆడు ఓడిపోతే తోట బంగ్లా ఓపెన్ చేద్దాం అనుకున్నా. అయ్యేటట్లేదో. అలా కాదు బాబు, నేను చెప్పి ఆపగరా.
సర్కి పైపోయిన యాదవ్ లంకల రత్నాకర్ పై 50 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రేయ్ మనం గెలిస్తే ఆలరుతారేట్రా? అయినా మూర్తి 50 ఓట్లతో గెలవడం ఏట్రా సిగ్గుచేటు. సార్ మనం 50 ఓట్లతో ఓడిపోయాం సార్. మనం ఓడిపోవడం ఏట్రా? మనం ఓడిపోవడం ఏంట్రా? ఈసారి నువ్వు నేను నా కొడక. నీ అంతు తేలుస్తా, నేనేంటో చూపిస్తా. జనదొరంటే ఆడే. ఓడిపోయానని నేను నమ్మలేదు, గెలిచామని దొరసామి నమ్మలేదు, ఒక్కడు తప్ప. కొవ్వూరు ఎమ్మెల్యే లంకల రత్నాకర్ పైన పాత కేసులన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. అతని ఇంటి దగ్గరంతా 144 సెక్షన్ పెట్టారు. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. నాతో ఏమని చెప్పాలా? ఏంటో ఈ ఆడోలు. ముద్దాయి రత్నాకర్కి 3 రోజులు రిమాండ్ విధిస్తూ తదుపరి విచారణకు ఆదేశిస్తున్నాం. అమ్మా కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ, నువ్వు ఉన్నావని నిరూపించావు తల్లి. ఉన్నావు తల్లి, ఉన్నావమ్మా, ఉన్నావు తల్లి. ఏయ్ తోట బంగ్లా తెరిపించండి రా. బా ఆడిని వేసేయడానికి బయటికి తీసుకొచ్చారండి. నువ్వు తలుపేసుకుంటే నేను మందేసుకుంటాను. సార్ రే 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 కుమారు, వేసేసారా నా కొడుకుని? ఇంకా లేదు సార్. ఇప్పుడు వేసేయండి నా కొడుకుని. అది నేను వినాలా? వదిలే. ఏమైంది సార్? ఆడిని వదిలే. అడవికి గొడ్డలి బ్యాడ్, కడుపుకి అంబలి బ్యాడ్, కత్తికి కోపలి బ్యాడ్, మట్టికి నాగలి బ్యాడ్. అక్కడ అడిగి ఏమన్నా అయ్యిందో ఇక్కడ ఇద్దరు పుచ్చకాయలు వేసినట్లు వేసిపోద్ది. సిగరెట్ ఉందా? ఫోన్ రత్నకీరా. దొరసామిరాజు నా దగ్గరే ఉన్నాడు. కోఆపరేషన్ ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేయలేదురా. మన బాబుతో అలాగుంటది. నన్ను ఎలాగో వేసేస్తున్నారని యాదుగాడు ఫిగర్ని తెప్పించాడంట. బాగుందంట ఆకు. వెళ్ళి దానికి బ్రేక్ ఇచ్చేస్తా. ఈ గాలి కూర్చో నా కొడక.
ఆడేమో మన పార్టీకి వచ్చి మనల్నే కొడుతున్నాడు. నువ్వేమో ఇక్కడ కూర్చుని మందేసుకుంటున్నావు. ఈ ఊరికి ఎమ్మెల్యే నువ్వో లేకపోతే వాడో అర్థం కావట్లేదు. ఇలాగే ఉంటే ఊళ్ళో అంతా పన్నులు లెక్క చూస్తారు. ఛీ, పెద్దలందరి ముందు పరువంతా పోయిందే. నీ అమ్మ, మనకే ఇలా ఉంటే ఆ పెద్ద ఆయన సీటు మనకిచ్చి మనల్ని ఎమ్మెల్యే చేసి మనకి గౌరవం ఇచ్చి కూర్చోబెడితే 10 మంది అలా తీసుకుని వెళ్ళి అది ఆయన పీక మీద కత్తి పెడితే ఆయనకి ఎలా ఉండాలరా? అది ఎక్కడికి రాకూడదో అక్కడి వరకు వచ్చింది. ఆడు మనం ఎక్కడికి రాము అనుకుంటాడో అక్కడి వరకు వెళ్ళాలి. ఇది ఇక్కడితో ఆపేద్దాం. రే ఓబు, అందరినీ ఓ మీటింగ్కి పిలువు. వాళ్ళకేం కావాలో ఇచ్చేస్తాను. ఇక మీదట ఏ గొడవలు వద్దు.